మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినం మీ అందరూ ఎదుట నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశానికి నేను మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువులో రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికి ప్రైజ్లో ఒకసారి మీ పక్కన ఉన్న వారికి సెకండ్ ఇవ్వండి. దేవుడి గారు చెప్పడం నేను సెకండ్ చేస్తున్నాను. రైట్, బాధ్యత అందరినీ పక్కన ఉన్న వారిని పక్కన ఏ పాపం వాళ్ళ మీద ఏమన్నా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం నుండి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడండి? బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భము మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు హేరోదు పక్షంగా కొంతమంది గుంపు లెగుస్తూ ఉందన్నమాట. ఆ కాలంలో హేరోదు రాజుగా ఉంటా ఉన్నాడు. హేరోదు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించడానికి హేరోదు కుటుంబమును ఒక హక్కు కలిగిన విధానంలో ఒక హక్కును వారు బలపరుచుకోవడానికి ఒక రాజకీయ గుంపు హేరోదుకు అనుకూలంగా ఎవరి మీద లెగుస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద వ్యతిరేకంగా ఒక గుంపు లెగుస్తా ఉంది. ఆ గుంపు ఎవరితో కలిసి లెగుస్తుందంటే పరిసయ్యులతో. వారు ఏకమైపోయి ఏం చేస్తున్నారంటే వారు దేవునికి వ్యతిరేకంగా లేవాలని ఆయన బోధించే బోధనా విధానంలో తప్పును వెతకపట్టాలి, తప్పును దొరకపట్టాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి? విశ్రాంతి దినమున స్వస్థత కార్యాలు చేయకూడదు. ఈ కారణం చేత యేసు ప్రభు వారిని నిందించాలి, యేసు ప్రభువును అవమానపరచాలి, ఆయన ఎలాగైనా కూడా ప్రజలందరూ ఎదుట కూడా నిలబెట్టాలి అని చెప్పి ఈ హేరోదుతో పాటు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు అనే ఈ రెండు గుంపులు కలిసి ఏం చేస్తున్నాయంటే దేవునికి వ్యతిరేకంగా లేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే అప్పటి వరకు హేరోదు రాజుకు కానీ పిలాతుకు కానీ అసలు మధ్య స్నేహం అనేది లేదు. చూసారా? ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీవు ఒక మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఆ ఓరవలేని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు? మీరు రాజకీయ నాయకులైనా చూడండి, సోషల్ వర్క్స్ చేస్తున్న వారినైనా చూడండి, దైవికంగా తీసుకుంటే సంఘంలో కావచ్చు, ఎవరైనా ఒక మంచి ప్రార్థనా పరుడుగా లేదా ప్రార్థనా పరురాలుగా దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని ఉద్దేశానుసారంగా వెళుతున్న వారిని ఏం చేస్తారు? కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఎక్కడ దొరుకుతారా, ఎలా నిందలేద్దామా, ఏ విధంగా బాధ పెడదామా, ఏ విధంగా వీరి మీద నేరారోపణ చేద్దామని ఎప్పటి నుంచో సహవాసం లేని వాళ్ళని కూడా ఏం చేస్తారు? ఆ గుంపులో బాబా, అక్క, చెల్లి, వదిని, అత్త, ఈ వసలన్నీ కూడా ఎక్కడొస్తాయి? ఆలోచిస్తాయి. మీకు తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? చూసారండి? మీ జీవితంలో ఇలాంటివన్నీ కూడా ఎదురై ఉండవచ్చు. స్వయాన యేసు ప్రభు జీవితంలో కూడా ఇలాగే ఎదురై. ప్రియమైన వారులారా, అంతకు ముందంట హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులై అని చెప్పి లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. అప్పటి వరకు అంటే ఎలా ఉన్నారంటే హేరోదు పిలాతు
అగ్గి మీద గుగ్గిలంలాగా ఉన్నారంట. పచ్చగడ్డేస్తే భక్తు మనం అంటే వ్యక్తిత్వాలు వారి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి రాజ్య విస్తరణ కొరకు ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడో, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఇప్పుడు భద్ర శత్రువులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎలా మారిపోయారండి? మిత్రులుగా, ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. చూసారండి అంత విచారంగా. అయినా కూడా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో ఎక్కడ కూడా ఏమి లేదు, మార్పు లేదు. ఆయన ఏమంటాడు తెలుసా? వాడు ఏమంటాడు? బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడు. మన దేవుడు ఎవరండి? డైరెక్ట్ గా చేస్తాడంతే. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధ మొహమాటము లేనిదండి. ఆయన సంఘంలో అక్క, బావ, తమ్ముడు, చెల్లి అంటే జనులు మార్పు చెందుతారా? మనుషులు మారుతారండి? మారరు. దేశం ఈరోజు మరి ఒక విశాలవంతమైన ఆశీర్వాదకరమైన విధానంలో ఒక క్రైస్తవుడు ప్రపంచాన్ని ఏలేటట్లుగా మారడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు బోధ ఎలాంటిదంటే సత్యమైనది, మొహమాటం లేనిది. ఎవరైనా ఏమైనా అనుకోని, హేరోదు రాజు కాదు, వాడి తాత వచ్చినా కూడా ఏమీ చేయలేడు. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాలకైనా శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఏం చేస్తున్నాడు? ఆయన లేఖనాలను ఎత్తుపట్టి మాట్లాడుతున్నాడు. ఆయన చిన్న వయసులోనే దేవుని కొరకు ఒక అద్భుతకరమైన విధానంలో ఆయన రోషం కలిగి ఎవరు పని చేయడానికి ఆయన ఎన్నుకోబడ్డాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన ఈరోజు నువ్వు మొహమాటకి లోనైపోతున్నావా? అయ్యో ఒకరు వాడిని గద్దిస్తే రాడేమో, అయ్యో ఒకరు వాడిని హెచ్చరిస్తే మానేస్తారేమో, ఒకరు వాడిని ఏమైనా అంటే మరి దేవునికి పని చేయలేమో అని ఒకవేళ నీవు మొహమాటానికి లోనవుతున్నావేమో. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవికమైన మార్గముల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దైవికమైన మార్గం ఏ విధంగా ఉండాలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెల్లవుగా బయటపరచడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అంటండి, ఈ లోకంలో ఆయన సంచరించిన దినాలలో పరలోక సువార్తను బోధించి అనేక మందికి ఎలాగో ఆయన బోధ బోధించేవాడంటే ఉపమానముల ద్వారా ఏం చేసేవాడు? ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు. పరలోక సువార్త ప్రకటించేటప్పుడు ఆయా సందర్భాలలో పరిసయ్యులు, సద్దుకయ్యులు దేవుడిని ఏం చేసేవారంటే చిక్కులు పెట్టే ప్రశ్నలు దేవునికి వేసేవారు. ఎలాంటి ప్రశ్నలు అంట? చిక్కు ప్రశ్నలు వేసేవారంట. ఆయన ఎలాగైనా శోధించాలి. ఎలా అంటే మన పైన చదువుకుని చూసారా ఈ వాక్యంగా, మరి ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎందుకని ఆయన చిక్కు ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా నిర్మోహమాటంగా దేవుని వాక్యమును బోధిస్తాడు. ఎందుకనంటే ఆయన నిజముగా సత్యవంతుడు. ఈ వాక్యం ఎలాంటిదండి? ఇది కథలు ఉన్నాయి, ఇందులో ఏమన్నా పెట్ట కథలు ఏమన్నా ఉన్నాయి? ఇందులో లేదు. ఇది మనిషిని మార్చగలిగిన పరిశుద్ధ గ్రంథం. దేవుడు ఏం చెప్పాడు? ఒక సున్నైనా పొల్లైనా కూడా నువ్వు పెట్టడానికి కానీ తీయడానికి కానీ అధికారం లేదంటున్నాడు. ఒక అక్షరాన్ని కూడా నువ్వు మార్చడానికి దేవుడు నీకు నాకు ఎవ్వరికి కూడా ఆయన అధికారము. ప్రభు కూడా చెప్తా ఉన్నాడు, నేను పైనుండి పంపబడితేనే కానీ నేను మీ వద్దకు రాను. దేవుని వాక్యం కూడా అంతేనండి. ఆయన దేవుడే, 100% ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఏమని చెప్తున్నాడు? మనుషులు మాట్లాడే మాటలు కానీ ఇచ్చే సమాధానం చూడండి. మీరు అనుకున్నట్టు ఎవరో నన్ను ఓట్లేసి గెలిపిస్తే నేను ఎన్నుకోబడిన వ్యక్తిని కాదు, పరలోకము నుండి నా తండ్రి నన్ను పంపించి. ఈరోజు దేవుని వాక్యము కూడా సత్యమైనదండి.
ఆయన బోధ సత్యమైనది. ఆయనలో ఎటువంటి తప్పిదములు కనిపెట్టడానికి ఈ భూలోకంలో ఎవరికి కూడా శక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 26 సంవత్సరాలు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాసి 1500 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా లోకంలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా ఇందులో ఉన్నది తప్పు అని ఎవరైనా నిరూపించగలిగారండి? నిరూపించారా? ఎవరు కూడా నిరూపించలేదు. అంటే అర్థం చేసుకోవాలి, ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. ఆయన సత్యవంతుడు కనుక ఆయన ఏమంటున్నాడంటే, మీరు వేటకు వెళ్తున్నప్పుడు మన సహోదరుల చేతిలో ఏముంటది? ఇప్పుడు వేటకు వెళ్తున్న సహోదరుల చేతిలో ఏముంటదండి? దిక్చూచి ఉంటది. ఒకప్పుడు దిక్చూచి ఉండేది, ఇప్పుడు అంతా కూడా GPS వచ్చేసింది, అంతే కదా? అంటే కాలం మారుతున్న కొద్ది ఏమి మారిపోతున్నాయి? టెక్నాలజీ మారిపోతూ టెక్నాలజీ ప్రకారం మనుషులు నడిపించబడతా ఉన్నారు. కానీ అప్పట్లో ఏంటి? దిక్చూచి అంటే ఒక గుండ్రప్పుడు ఒక వస్తువు ఉండి దాంట్లో 4 బాణాలు ఉండేవి అన్నమాట. ఆ బాణం ఎటువైపు పెడితే వీళ్ళు ప్రయాణము చేసేవాళ్ళు. దేవుని వాక్యం కూడా ఎలాంటి తెలుసా? దిక్చూచిలాడు. అమ్మకు జీవితాన్ని దేవుని వాక్యం ఎలాంటిదండి? దిక్చూచి లాంటిది. పరిశుద్ధ గ్రంథంలో ఆయా విధానంలో వ్యక్తపరిచిన ప్రతి మాటలన్నీ కూడా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో దేవుని వాక్యం నీకు బయలుపరుస్తుంది. ఈరోజు కొన్ని విషయాలు మేము ముందు పెట్టాలని ఆశపడతాము. మొట్టమొదటి ఏంటంటే ఉపదేశ మార్గము. ఆయన అంటున్నాడు కదా, భక్తుడైన మోషే గారి చేత రాయబడిన కీర్తనలు ఆయన అంటున్నాడు, ఆయన శాస్త్రములను కైకొనొచ్చు, పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. అసలు ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. కానీ అది ఎలాంటిది? అది నిన్ను ఏ విధంగా నడిపిస్తుంది? దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అండి? చెప్పండి. నీతి మార్గంలో నడిపిస్తుంది. చాలాసార్లు మనం విన్నాం, కానీ గుర్తుండట్లేదేమో కదా. దేవుని వాక్యం ఎలాంటిదంట? నీతి మార్గంలో నీతి ప్రవర్తన గురించి బోధించేది దేవుని వాక్యం. ఆయన అంటాడు కదా, ఆయన ఆజ్ఞలను ఆయన శాసనములను గైకొనొచ్చు, పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు. ఎలా ఎదగాలంట? పూర్ణ హృదయంతో వెతకాలి. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా హృదయం నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదను అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో నా హృదయమును విశాలపరిచినప్పుడు. ఈరోజు చాలా మంది హృదయాలు ఏం చేస్తున్నారు? మూసేసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడు? తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టా ఉన్నాడు. నువ్వు చేస్తావేమి? నా బిడ్డ తన హృదయపు తలుపులు తెరుస్తానేమో, తన హృదయంలో నేను నివాసము చేయాలి. ఎప్పుడు మనం దేవునితో నివాసము చేయగలమంటే వాక్యము మనలో ఉన్నప్పుడే. పరిశుద్ధాత్మ దేవుడు మనని వాక్యముతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యము విన్నప్పుడు మన హృదయాలు ఏం చేయబడతాయంటే తెరవబడతాయి. వాక్యము లేకపోతే నీలో పశ్చాత్తాపం అనేది రాదు. పాపం మీద పాపం, పాపం మీద పాపం, అవిధేయత మీద అవిధేయత చేసుకుంటూ అలాగే పోతాం. ఇప్పుడు మీ ఇంట్లో నీ కుమారుడు ఉన్నాడు. నీ రక్తము పంచుకొని పుట్టిన నీ కుమారుడు నీ మాట కాదనకుండా వాడు వ్యతిరేకంగా చేస్తూ పోతా ఉన్నాడు అనుకోండి, నువ్వు చూస్తూ అలాగే ఉండిపోతావా? నీకు అపకీర్తి తెచ్చే పనులు నీ కుమారుడు చేస్తున్నాడు. నీకు అవమానము కలిగించే పనులు నీ కుమారుడు చేస్తూ ఉన్నాడు. సమాజంలో నీకున్న గౌరవాన్ని పోగొట్టే పనులు నీ కుమారుడు చేస్తున్నాడు. అవి అనేక మంది ద్వారా నీ చెవున వినబడతా ఉన్నాయి. నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ కుమారుడిని గర్దించకుండా ఉంటావా? నువ్వు ఉంటారా? మీరు ఉండరు. నీ కూతురునైనా నీ కుమారుడైనా నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏమని ఆలోచన చేస్తావంటే, ఇదిగో కట్టుకోవడానికి గుడ్డ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి మంచి నివాసం లేకపోయినా, పరువు తక్కువ పనులు నా బిడ్డలు ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక ఉన్నతమైన విధానంలో నాకంటూ ఒక గౌరవం
సమాజంలో కలగాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎలాగైతే ఆలోచన చేస్తా ఉంటాడో, మనల్ని సృష్టించిన దేవుడు కూడా ఆశపడుతున్నాడు ఏంటంటే నువ్వు నీతి మార్గంలో నడవాలని. నీతి ప్రవర్తనలో నడిపించేది దేవుని ఉపదేశం. ఆ ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా నిర్మోహమాటంగా ప్రకటిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ హృదయమును తెరవాలి. నీ హృదయమును విశాలంగా తెరవాలి. నీ హృదయాన్ని మూసుకోకూడదు. ఎవరో కోసం నీ హృదయాన్ని నువ్వు మూసుకుంటే నీకు ఎంత మాత్రం కూడా ప్రయోజనము. దేవుని ఉపదేశమునకై మన హృదయమునంట ఎప్పుడు కూడా విశాలపరచు బద్ధులమై ఉండాలని దేవుని వాక్యం చెప్తాం. సంకుచితమైన హృదయంలో దేవుడు ఎప్పుడు కూడా నివాసము చేయడు. సంకుచితమైన హృదయం అంటే ఏంటి చెప్పండి? అవిశ్వాసంతో ఉండేవారు, ఇంకా స్వార్థపూరితమైన మనసుతో ఉండేవారు. ఈ స్వార్థపూరితమైన హృదయంతో జీవించేవారంట వాళ్ళ హృదయాల్లో దేవుడు ఎప్పుడు కూడా నివాసం చేయడండి. మీరు చదవండి, ఒక మాట చదివిస్తాను. 15వ వచనం 119వ కీర్తన. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను. దేవునికి స్తోత్రం కలుగును. మనము ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తేనంట మనం ఎక్కడ ఉంటామంట? ఆయన త్రోవలో మనము ఉంటాం. ఆయన ఆజ్ఞలను కనుక మనం ధ్యానించలేని స్థితిలో ఉంటే ఆయన అంటున్నాడు కదా, నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను. దేవుని వాక్యం వింటే మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు చాలా మంది జీవితంలో ఎందుకని కార్యాలు జరగడం లేదనంటే ఉపదేశమును వినడానికి హృదయములను ఏం చేస్తున్నారు? మూసేసుకుంటున్నారు. హృదయమును మూసుకుంటున్నారు. సంకుచితమైన హృదయముతో జీవిస్తా ఉన్నారు. అవిశ్వాసం అనేది వారి హృదయాన్ని ఏలుబడి చేస్తా ఉంది. స్వార్థమును, ప్రేమ లేని తత్వం, ఆ మొహమాటం లేని నిర్మోహమాటం లేని ఆ బోధ తీసుకోవడానికి జనులు ఇష్టపడడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకనే వారి జీవితంలో ఏం జరగట్లేదంటే ఆశ్చర్యకరమైన కార్యాలు జరగట్లేదు. ఇంకా ఏమంటున్నాడంటే ఉపదేశం వినడం ద్వారా వివేకం మనకు కలుగుతుందంట. దేవుని వాక్యం వింటే నీకు వివేకం వస్తుంది. ఏది తప్పు మార్గము, ఏది సరైన మార్గం అనేది నీవు అర్థం చేసుకోగలవు. సొలొమోను ఏమడిగాడు? నాకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? వివేకము కలిగిన హృదయము నాకు దయచేయము అన్నాడండి. బంగారం అడగలే, డబ్బు అడగలేదు, వజ్ర వైడూర్యాలు అడగలేదు. వివేకము గల హృదయము నాకు దయచేయము. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. వివేకం ఉంటే నీకు అర్థమవుతుంది. ఆ తప్పు మార్గాలు, ఆ తప్పు త్రోవలు నడిపించే వ్యక్తులైనా ఆ మార్గాలైనా నీకు ఎలా కనబడతాయంటే అసహ్యాన్ని కలిగిస్తాయి, అయిష్టాన్ని కలిగిస్తాయి. ఆ మార్గంలో వెళ్ళకూడదు, నేను ఆ వ్యక్తులతో సహవాసం చేయకూడదు. దేవుని వాక్యం వినటం వల్ల నీకు వివేకం కలుగుతుంది. దేవుని వాక్యమును నిరాకరిస్తాడంట హృదయమును దేవుడు ఏం చేస్తాడంటే కాఠిన్యానికి అప్పగించేస్తాడంట. దేవుడే వీడికి ఎంత మాత్రం కూడా మారట్లేదు, ఇవి ఎంత మాత్రం కూడా మారటం లేదు, నా మాట నేను చెప్పట్లేదండి. ఎందుకంటే మీకు రెఫరెన్స్లు ఎక్కువగా చూపించడానికి ఇదిగో మీకు గుర్తుండట్లేదు కాబట్టి నేనే చదివేసుకుంటూ వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? వాక్యమో మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఇన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తానంటే ఒక మాటలు దేవుడు 100 రకాలుగా వివరిస్తాడు. 100 రకాల అర్థాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. పైన మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, దాని లోతు మీకు అర్థం కాదు. అందుకే నేను ఎక్కువ రిఫరెన్స్లు చూపించడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మీరు లోతుగా తెలుసుకోవాలి. అందుకే నేను చదివించడానికి ఇష్టపడలేదు. కొన్ని వారాల నుంచి నేనే చదువుకుంటూ పోతున్నాను. అర్థమవుతుందా? గమనించండి, మీరు ఒకటే గమనించండి. దేవుని వాక్యమును నిరాకరిస్తానంట దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హృదయ కాఠిన్యమునకు అప్పగిస్తాడు. అదే 13వ వచనంలో కింద ఏముంటదంటే, అయ్యో
నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఈరోజు మనుషుల హృదయమును దేవుడు కాఠిన్యమునకు అప్పగించడానికి గల కారణం ఏంటంటే వారు ఉపదేశం ఏం చేస్తున్నారు, నిరాకరించారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు నా మాట వింటే నీకు మేలు అంటున్నాడు. నా మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. నా మాటలు వింటే ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు అంటున్నాడు. ఏ నీ జీవితంలో జరగలేదా? గతించిన ఈ యొక్క 2026 సంవత్సరం జూలై ఆగస్టు నెలలో ఎంతో మంది జీవితంలో కూర్చున్న వారిలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగాయా లేదా అండి? జరిగిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని జరిగాయి? ఆ ఉపదేశం వినటానికి నీ తలుపులు తెరిచావు. నీ హృదయ తలుపులు దేవుని వాక్యాన్ని వినడానికి ఎవరు ఏమనుకున్నా సరే, నేను దేవుని సన్నిధికి వచ్చానంటే కడుపార నేను దేవుని వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యము ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు నేను వింటున్నాను కనుక, నువ్వు వింటున్నావు కనుక నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ ఇంకా చాలా మంది జీవితంలో ఎందుకని ఆశ్చర్య కార్యాలు జరగడం లేదంటే వారు హృదయము తలుపులను విశాలపరచుకోవడానికి వారు దేవుడు ఏం చేశాడంటే వారిని కఠిన పరిచేశాడు. ఇంకేమంటున్నాడంటే వినాశనమునకు వారిని అప్పగించనుంటున్నాడు. తమ పితరులు దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించి మీ పితరుల వలన మీ సహోదరుల వలన మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అది నీ పితరుల జీవితాల్లో వారు కోల్పోయింది ఏంటో నీకు తెలియడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంట అండి, వినాశనానికి అప్పగించేస్తాడంట. మీరు 2వ దినవృత్తాంతాలు 37వ వచనం ఇంటికి చదువుకోండి, అక్కడ ఉంటుంది ఈ వాక్యం. ఆనాడు పితరులు అనేక మంది దేవునికి వ్యతిరేకముగా వాక్యాన్ని తృణీకరించడం ద్వారా, నిరాకరించడం ద్వారా, ద్రోహులుగా ప్రవర్తించడం ద్వారా వారికి పట్టిన గతి ఏంటంటే వారు వినాశనానికి అప్పగించబడ్డారు. ఇంకా ఏమంటున్నాడంటే తన కోపమునకు ఆయన త్రోవ చదువు చేసెను, మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. నేను చెబుతున్న ఈ మాటలన్నీ దేని కోసం అంటే దేవుని వాక్యమును నువ్వు విని నీ మార్గమును మలుచుకోకపోతే దేవుడే నీ జీవితంలో దేనికి అప్పగిస్తాడంట, తెగులునకు అప్పగిస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే తన ప్రజలను ఖడ్గములకు అప్పగించెను, ఆయన తన స్వాస్థ్యము మీద దేనికి అప్పగించేస్తాడంట, ఖడ్గానికి అప్పగించేస్తాడు. ఇంకా దేనికి అప్పగిస్తాడంటే అన్యుల చేతికి. ఈరోజు మీరు గమనించండి ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఈరోజు 145 రూపాయలు 132 రూపాయలు ఉండాల్సిన ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలకు మారిపోయింది. కూరగాయలు ఏది పందం ఉన్నప్పుడు ఎంత అయిపోయింది? 50 రూపాయలు. ఏది కొనాలన్నా 80 రూపాయలు. ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ ఎంత విపరీతంగా పెరిగిపోతుంది చూడండి. ప్రతి సంవత్సరం అంట ఇంచుమించు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చేది ఎంతమంది తెలుసా? ఇంచుమించు 4,000 నుండి 7,000 మంది బయటకు వస్తున్నారంట సంవత్సరానికి. 4-5 సంవత్సరాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదివి మరి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు, బీటెక్ పూర్తి చేసుకున్న వారు 4,000 మంది నుంచి 7,000 మంది బయటకు వస్తున్నారు. ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి ఆలోచిస్తున్నారా? ఇలాంటివి చాలా ఉన్నాయండి లోకంలో. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకు? కారణం ఏంటి? ఉపదేశమును అంగీకరించకపోవడం వల్ల. దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్యుల చేతికి అప్పగించేశాడు. అంతెందుకండి, ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి పేరేంటండి? నవీన్ పట్నాయక్ గారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 15-20 సంవత్సరాలు కూడా ఆయనకి ఎదురనేదే లేదు, ఎదురే లేదు. ఈ పెంటకోటలో దేవుడు ఆయన ఉన్నంత కాలం నాకు చెప్పిన మాట చాలా మంది ఏంటంటే ఎవ్వరు కూడా వ్యతిరేకమైన వాళ్ళు ఇక్కడ లేచేవారే.
కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి గమనించండి. ఎందుకని పరిస్థితులు మారిపోయినాయి అంటున్నాడు ఇక్కడ. ఇదిగో చూడండి, ఆయన వారిని అన్యుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి అంటున్నాడు కీర్తనలో. ఏంటంట? వారి పగవారు. ఎందుకు? ఈ కారణాలన్నీ, ఈ ప్రతికూలమైనవన్నీ కూడా ఈ రోజు భారతదేశంలో ఎందుకని ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, యావత్ భారతదేశంలో ఈ రోజు ప్రజలు విలవిలలాడిపోవడానికి, ప్రజలందరూ కూడా కడుపు మంటతో రగిలింపబడడానికి, ఉద్యోగాలు లేక, వ్యాపారంలో అభివృద్ధి లేక, పెట్టుబడి లేక, ఇవన్నీ కూడా, ఈ అవంతరాలన్నీ కూడా ఎందుకు ఎదురవుతున్నాయంటే, సంగమా ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఏంటంటే ఉపదేశములు నువ్వేం చేస్తున్నావు? అంగీకరించట్లేదు. దేవుని వాక్యాన్ని త్రోసేస్తున్నావు. సత్యమును మాట్లాడుతున్న వారి నోరు నువ్వేం చేస్తున్నావు? నొక్కేస్తున్నావు. మొహమాటానికి పోయి దేవుని వాక్యాన్ని ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే కాలు తన్నేస్తారు. మనకు మనమే తెచ్చుకున్నామండి ఈ సమస్యలన్నీ కూడా. మనకు మనమే ఈ శోధనల్ని కూడా మనం తెచ్చుకున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన శోధనలు నిన్ను పెట్టాలని ఎప్పుడు కూడా చూడడు. ఆయన నువ్వు సంపన్నమైన స్థితిలో పెట్టాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిలను ఇవ్వకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనసును అప్పగించాడంటే దేవుడు భ్రష్ట మనసును అప్పగించాడంటే ఇంకెలాగైనా వీళ్ళు మారు, వీరికి ఎన్ని వాక్యాలు చెప్పిన వీళ్ళు ఇంతే అని దేవుడు కూడా ఏం చేశాడంటే అప్పగించేశాడంట భ్రష్ట మనసు. ఎందుకంటే చేయరాని కార్యం చేస్తున్నారు. ఈరోజు దేవుడు జరగట్లేదా? అన్ని ఆచారాల్లో అనేకమైన మరి దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఎంతమంది నడవట్లేదండి. ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనవి కావా? ఆయన దుఃఖాన్ని, ఆయన హృదయాన్ని దుఃఖపరిచే పనులు కావా? ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే బైబిల్ చెప్తోంది, మనం ఆయన ఆజ్ఞలు కైకొనుట దేవుని ప్రేమించుట. మనం అనుకుంటాం ప్రేమ 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 ప్రేమ. ఏది ప్రేమ కోలా? చాలాసార్లు అనుకుంటాం ఈ ప్రేమ కోల ఏంటండి మాకు. కానీ దేవుడు అందులోనే చెప్తున్నాడు, నీతి ఎందులో ఉందో తెలుసా? అందులోనే ఉంది. పరిశుద్ధత ఎందులో ఉందో తెలుసా? ప్రేమలోనే ఉంది. అర్థమవుతుందండి మీకు? పరిశుద్ధత, నీతి, ఆశీర్వాదం ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే ప్రేమలో ఉన్నాయి అంటున్నాడు కదా. ఆయన ఆజ్ఞను కైకొని వాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణి యందు నిలిచియుండును, ఆయన యందు నిలిచి ఉన్నాడని మనమికను గ్రహించి ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ప్రియులారా గమనించండి, మరి ఆయన ఉపదేశము విని ఆయన మార్గములో నడిచి పరలోకం వెళ్తావా లేకపోతే నరకానికి పోతావా? ఈరోజు దేవుడితో ప్రశ్న అడుగుతున్నాడు. రెండవది ఏంటంటే రక్షణ మార్గము. రెండవది ఏంటి? రక్షణ మార్గం. అపోస్తలుల కార్యము ఒక వచనం చదవండి, 16వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? పుతోను అని దయ్యము పట్టిన చిన్నది ఏం చేస్తుందండి? దేవుని రక్షణ గురించిన మాటలు. దయ్యానికి కూడా ఏం తెలుసు? దయ్యానికి కూడా దేవుడు రక్షణ మార్గం కూడా తెలుసు. కానీ ఎటొచ్చి ప్రియమైన వాళ్ళారా, ఇదిగో మేము పుట్టుక క్రైస్తవులని చెప్పుకున్న అనేక మందికి రక్షణ అంటే వారి దృష్టిలో ఏంటో తెలుసా? రక్షణ అంటే వారి దృష్టిలో ఏంటో తెలుసా? బాప్తిసము. ఈ దినాల్లో కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నామండి. మీరు వింటున్నారో లేదో కానీ నేను చాలా సాక్ష్యాలు వింటా ఉన్నాను. ఏంటంటే పలానా పాస్టర్ గారు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మాకు రోగం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మాకేమైంది? స్వస్థం తగ్గిపోయింది. అందుకే మేము బాప్తిసం చేసుకున్నాం. దేనికోసం బాప్తిసం తీసుకున్నామట? రోగం నుండి మాకు దేవుడు స్వస్థత ఇచ్చేసాడు కనుక ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? బాప్తిసం తీసేసుకుంటున్నారు. స్వస్థత
ప్రియమైన వారు పొందుకోవడం ద్వారా బాప్తిస్మము తీసుకోవడము అనేది ఎంత మాత్రం కూడా బైబిల్ ప్రకారం అది కరెక్ట్ కానీ కాదు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలా మంది నోట్ల నుంచి వినబడుతున్న మాట ఏంటంటే వీళ్ళు మతం మారారు. ప్రియులారా గమనించండి, నీకు పరిపూర్ణమైన రక్షణ లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ఏంటది? అది ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధ. యేసుక్రీస్తు బోధ మత మార్పిడి కాదు. యేసుక్రీస్తు బోధ ఏంటంటే జీవితాన్ని మార్చడము. బిడ్డగా చెప్పండి వాడు నమ్ముతారు. యేసుక్రీస్తు బోధ ఏంటండి? జీవితాన్ని మార్చడం. రక్షణ అంటే యేసు ప్రభువును నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు నన్ను మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యాదయనగా ఇదిగో నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు వాడు నోటితో ఏం చేయాలి? అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ రావాలంటే యేసుక్రీస్తును ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. అది రక్షణ. అంతేగాని రోగం పోయిందని, అప్పుల బాధ తీరిందని, బిల్డింగ్ కట్టుకున్నానని, కారు కొనుక్కున్నాను, ఇంకేదో ఒకటి సంపాదించుకున్నానని బాప్తిసంలో ఆ కొట్టిలో మునిగేస్తే నీకు రక్షణ ఎంత మాత్రం కూడా. రక్షణ రావాలంటే నీ పాపాలు ఒప్పింపబడాలి. ఆయన అంటున్నాడు కదా, ఆ విశ్వాసం వచ్చాక దేవుని కృప ద్వారా రక్షణ కలుగును. ఒకసారి మన పాపములు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడిన ఆ రక్షణ, అది సరైన రక్షణ, అది నిజమైన పశ్చాత్తాపము. అది కాకుండా ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో కోయి మునిగేస్తా ఉన్నారు. దానివల్ల ఏమి కూడా నీకు ఉపయోగం లేదు. మొట్టమొదటిగా నీవేం మార్చుకోవాలంటే నీ హృదయాన్ని, నీ నోటితో దేవుడిని ఒప్పుకోవాలి, నీ మోకాలు దేవుని సన్నిధిలో ఏమవ్వాలి. ఎందుకనగా దినదినము మనము పడిపోయే అవకాశాలు చాలా మంది ఏమనుకుంటారంటే ఇదిగో మేము పుట్టుక క్రైస్తవులు, మాకు చాలా చరిత్ర ఉంది, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు చాలా తెలుసు అనుకుని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపం మీద పాపం చేస్తూ దేవునికి అవిధేయంగా జీవిస్తూ ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలా చాలా మంది చేసేస్తున్నారు. అది కాదండి. మనము దినదినము దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? దావీదు ఎలా ప్రార్థన చేశాడండి? నేను పాపిని, నేను దౌర్భాగ్యుని, నాలో పరిశుద్ధత లేదు, ఈ సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నా హృదయమును. 52 దేశానికి రాజైన దావీదు నా హృదయానుసారుడు అని దేవుని చేత పిలువబడిన దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా యేసయ్య దగ్గర మోకరించినప్పుడు పడక మీద ఉండగానే ఆయన ఏం చేస్తున్నాడంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, తలపుల ద్వారా చేసిన ప్రతి పాపమును ప్రభువు దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రతి దినము కూడా ఒప్పుకుంటున్నాడు. లోకము అనేక రకాలుగా నిన్ను ఆకర్షిస్తూ ఉంది. లోకము నిన్ను అనేక రకాలుగా పాడు చేయడానికి సిద్ధంగా ఉంది. సాతాను గారంట వాడికి సమయం లేదని చెప్పి నేను మనం చెప్తున్నాను కదా. సాతాను గారికి సమయం లేదని ఏం చేస్తున్నాడంటే వాడు అనేక మందిని ఏం చేస్తున్నాడు? ఆకర్షించుకున్నాడు. ఎంత మందిని ఆకర్షిస్తే అంత గుంపు వాడికి పెద్దగా పెరిగిపోతుందని చెప్పి ఏం చేస్తున్నాడంటే చాప కింద నీరులాగా వాడు ప్రవేశిస్తూ అనేక మంది హృదయాలను ఏం చేస్తున్నాడంటే పక్క ద్రోవ. అందుకే వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోలేక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక మీరు ఎలా ఉండమంటున్నాడు దేవుడు. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే యేసు క్రీస్తు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, యేసు క్రీస్తును నీవు నోటితో ఒప్పుకున్నప్పుడే నువ్వు ప్రతి శాపం నుండి, ప్రతి లోకాశం నుండి, ప్రతి అపవిత్రత నుండి నువ్వు రక్షించబడగలవు. ఇప్పుడు అర్థమైందా రక్షణ అంటే ఏంటో? రక్షణ అంటే రోగం తగ్గితే కాదండి బాప్తిసం తీసుకోవడం, నీ హృదయంలో కలగాలి మార్పు. మూడో విషయం చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నీ ఎదుట పెట్టుకొని ఉన్నాను. సత్యం అనేది ఎక్కడ రావాలంట? అంతరంగంలో రావాలి. అంతరంగంలో సత్యం లేకపోతే ఏమవుతుంది? అన్ని అబద్ధాలే వస్తాయి. అర్థమవుతుందండి? మన దేవుడు ఎవరు? సత్యవంతుడు. అది ఆయన సత్యవాన్
సత్యమును కోరుకుని ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే సత్యమును కోరుకుంటున్నాడు. నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, నా ఆంతర్యమున నీవు జ్ఞానమును. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో మనం సత్యమే మాట్లాడతాము, మనం లేనిపోనివి మాట్లాడాం. నేరారోపణ చేసే మనసు ఎవరిదంటే సాతాను గడుదండి. లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించే మనసు ఎవరిదంటే దుష్టుడిది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎందుకు చెప్పాను? ఒకటి ఉపదేశ మార్గము, రెండవది రక్షణ మార్గము, మూడవది ఏమంటాడైనా అయితే యథార్థముగా మనం ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చినది. తను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి అంట. కాబట్టి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఎలాంటి మార్గాలంటే అసత్యమైన మార్గాలు. అవి నేను గమ్యానికి చేర్చవు. అర్థాంతరంగా ఏం చేస్తారంటే నట్టేట. నువ్వు ఈ రోజు ఏది సత్యమని అనుకోని అసత్యములో నువ్వు నడిపించబడుతున్నావో, ఒకానొక రోజు దేవుని రాకడ సమయంలో ఇదిగో నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామమున మేము అద్భుతాలు చేస్తాము, నీ నామమున మేము సూచక్రియలు చేస్తామని నువ్వు అన్నావు అనుకోండి, ప్రభు ఏమంటాడు తెలుసా? మీరెవరు నాకు? ఇన్ని రోజులు యేసు ప్రభువును నమ్ముకొని ఇన్ని రోజులు భక్తి చేసి ఇదిగో దేవుని రాకడ సమయంలో ఇంతగా దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే ఈ కడవల దినాల్లో నీవు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడం ఆయన ఉద్దేశము. మనకు సత్య మార్గం కావాలి అని అంటాడు యేసు. నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు. ఈ సత్యాన్ని కీర్తనకారుడు ఎదిగాడండి. సత్య మార్గాన్ని కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు ఏ మార్గంలో కోరుకుంటున్నారో ఈరోజు విచారించుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీ హృదయాన్ని పరిశీలించుకొని మీరు ఏ గమ్యానికి చేరాలనుకుంటున్నారో మీ చేతులకి దేవుడు మీకు అప్పగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, పురాతనమైన మార్గములను మీరు నడవండి. ఏది పురాతనమైన మార్గం అంటే దేవుడు ఏదైతే ఈ లోకంలో చూపించాడో ఆ మార్గము యందు నువ్వు ఏం చేయాలి? క్రీస్తే సత్యవంతుడని. ఆయన సత్యవంతుడు కనుక మనం కూడా సత్యమును కోరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఆ సత్యాన్ని మనం అంగీకరిస్తాం అని అంటున్నాడు కదా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రుడు పోకూడని మార్గము, అది మార్గమున నీవు పోవారికి మూడులైనను, దానిలో నడుచుచు నీతి రాజు వెయ్యేండ్ల పరిపాలన కాలము రాబోతా ఉంది. ఆ ఆశ్చర్యకరమైన కార్యాలు పైన చెప్పబడిన ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేస్తుందంటే రాజ మార్గం గుండా అరణ్యంలో దేవుడు ఏం చేశాడంటే త్రోవను ఇశ్రాయేలు ప్రజలకు సరళం చేశాడండి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువు వస్తా ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడు? 2 పాయలుగా చేసి 6 నేల మీద నడిపించాడు. దాహమని వారు కేకలు పెడతా ఉంటుంటే బండ నుండి నీళ్లు కురిపించాడు. ఆయన మాకు మాంసం కావాలంటే పూరేలు పంపించాడు, మాకు అన్నం కావాలంటే దేవదూతలు తినే మన్నాను దేవుడు కురిపించాడు. ఎందుకని జరిగినాయంటే ఈ కార్యాలన్నీ కూడా వారు ఉపదేశమును, వారు రక్షణ పొందుకోవడానికి ఇష్టపడ్డారు. వారు సత్యమందు అఫ్కోర్స్ వారు చాలా మంది అవిధేయులుగా జీవించి వారు రాలిపోయారు. కానీ తక్కిన వారు మాత్రం ఏం చేశారండి? దేవుని యందు కొంతకాలం నడిచారు. తర్వాత వారు పాడిపోయారు, అది వేరే విషయం. కానీ మన జీవితంలో ఒకటే గుర్తు పెట్టుకో, ఎడారిలో దేవుడు అంట కస్తూరి పుష్పములను పూయినట్లుగా అడుగులలో ఆయన రాజ మార్గములను కలగజేసింది. ఈరోజు నాతో పాటు మీరు ఒక మాట చెప్పండి. ఏంటంటే ప్రియులారా గమనించండి, నీ మార్గము పరిశుద్ధ మార్గమా, మానవ కల్పిత మార్గమా? పక్కన వారిని అడగండి, ఓ సహోదరుడా
నీ మార్గము పరిశుద్ధ మార్గమా, మానవ కల్పిత మార్గమా? మానవ కల్పిత మార్గంలో ఏముందంటే మరణం ఉంది. పరిశుద్ధ మార్గంలో ఏముంది తెలుసా? అర్థమవుతుందా? ఎంతమంది అర్థమవుతుంది వాక్యం? మీ చేతులు వదిలేస్తాం. హల్లెలూయా. మనం చాలా దగ్గరలో ఉన్నాము. దేవుని రాకడ వరకు మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా మనలో ఏముండకూడదు తెలుసా? కర్మషం ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, స్వార్థం అనేది మనలో. ఇవన్నీ కూడా సాతాను గడిపాలి చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు నీ హృదయాన్ని పాడు చేస్తాడు. నీ హృదయం ఎప్పుడైతే పాడైపోతుందో నీ ఆత్మీయ జీవితంలో డ్రాప్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది తగ్గిపోతుందో తద్వారా నీకు మనశ్శాంతిని కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, అన్ని కోల్పోతావు, సంతోషాన్ని కోల్పోతావు. ఎక్కడ లేని ఏమొస్తాయంటే ఇవన్నీ చేదరింపులు, కోపం, ఇవన్నీ వస్తాయి. అంటే దేవుడు అలా కోరుకోవట్లేదు. నిన్ను పరిశుద్ధమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించాలని. ఏది పరిశుద్ధమైన మార్గం అంటే ఆ పరిశుద్ధ మార్గం ఎలా నడిపించబడగలమంటే యేసు రక్తం చేత మాత్రమే. యేసు రక్తము ప్రతి పాపిని, ప్రతి పాపము నుండి యేసు రక్తం నడిపిస్తుంది. ఆ రక్తము నీవు నేను కూడా ప్రోక్షించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. అందరూ తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజు యేసు క్రీస్తులో ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన మొహమాటము లేకుండా ఆయన వాక్యాన్ని బోధించాడు. విన్న జనులు, విన్న ప్రజలు మార్పు చెందారు. ఈరోజు ప్రేమ వాళ్ళ అపోస్తులైన వారు భూమిని ఎందుకు వారు తలకిందులు చేయగలిగారంటే ఇదిగో వారు సత్యములో కట్టబడ్డారు కనుకనే, వారి పాపములు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టారు కనుకనే వారు రక్షణ పొందుతున్నారు. వారు పరిశుద్ధ జీవితమును ప్రతి దినము దేవుని పాదాల చెంత పరిశుద్ధంగా జీవించడానికి వారు ప్రయత్నం చేశారు కనుకనే వారు భూమిని తలకిందులు చేయగలిగారు. ప్రవక్తల యొక్క పాదాలు నేల పడితేనే ఎండిన ఎముకలు జీవంతో లేచాయంటే ఈరోజు నీవు నేను ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుడిని వెంబడిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం గుడికి వస్తున్నాం. మొహమాటంగా ప్రవర్తిస్తున్నావా? ఎవరేమనుకుంటారో అని చెప్పి సత్యాన్ని కప్పి పెట్టేస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సత్యాన్ని నువ్వు కప్పి పెట్టేస్తే నిన్ను దేవుడు హృదయ కాఠిన్యానికి, ఇదిగో వినాశనానికి, ఖడ్గానికి, అనేకమైన విషయాలకు దేవుడు నిన్ను అప్పగిస్తాను చెప్పి దేవుడు మాట్లాడుతూ తెగులకు, అన్ని జనుల చేతికి, చేయరాని కార్యములు చేసి ఆ భ్రష్ట మనసు మనకెందుకది? ఈ పైన చెప్పబడిన దేవునికి ఆయాసకరమైనవి ఇవన్నీ మనకెందుకు? విడిచిపెడతాం. ఈ రోజు ఇవన్నీ విడిచిపెట్టేసేసి దేవుని ఉపదేశ మార్గములను వద్దాం, రక్షణ మార్గములను వద్దాం, సత్య మార్గములను వద్దాం, పరిశుద్ధమైన మార్గములను వద్దాం. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా ఈ 4 అనుభవాలు మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా పరలోకానికి నిత్య వారసులుగా దేవుడు మనల్ని చేయలాగున మరణము నుండి మనం తప్పించబడి నిత్య జీవంలోనికి నడిపించబడడానికి దేవుడు మనకు సహాయం చేయనట్టుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా ప్రభా, ఎన్ని మానసికను నేను తీర్చుకోలేమయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా తండ్రి. నిన్న నేడు యాజ్ఞలో ఉన్న దేవుడా వందనాలు అయ్యా. స్తోత్ర ప్రభా, గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా ఈ రెక్కలతో భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తుతి స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా పాటలో మీరు ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా. స్తోత్రం దావీదు సంగీతంలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, వందనాలు నాయన. స్థుతియాలలో ప్రభా నాయన నువ్వు నడిపించేందుకు వందనాలు ప్రభా నాయన. ఆత్మ నిర్వహణ నా వారు కాదన్న ప్రభా నీ ఆత్మ మా పైన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీద కుమారించండి తండ్రి. స్తోత్రము ప్రభా నాయన. పాపలైన పరిశుద్ధం నీ బిడ్డలయ్యా నాయన. మా పాపాలు తీసి పరిశుద్ధాత్మ మీకు కుమారించండి తండ్రి. స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తుతి స్తోత్రము ప్రభా. వచ్చిన బిడ్డల ప్రభా ఏ అక్కతో వచ్చారో ఏ బాధతో వచ్చిన ప్రభా నీ బిడ్డలు తెలుసు ప్రభా నాయన. నీ అతరాశం దేవుడు అయ్యా. స్తోత్రము ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నేను అక్కడ తీర్చండి తండ్రి ప్రభా. అప్పుడు తీర్చండి ప్రభా, బాధలు తీర్చండి ప్రభా. ముఖ్యంగా ప్రభా సంఘంలో ప్రభా దేవుడు ప్రార్థన ప్రభా సంఘంలో ప్రభా చాలా మంది ప్రభా అనారోగ్యంగా ఉన్నారు తండ్రి. స్తోత్రము ప్రభా. నువ్వే ముట్టేవాడు ప్రభా, నువ్వే స్వస్థపతి ప్రభా. గాయలు ముట్టేవాడు మీరే, ఉప్పేవాడు మీరేనయ్యా. ప్రతి బిడ్డ ప్రభా మొక్కండి తండ్రి. ప్రతి పేరు ప్రభా నాయన మొక్కండి తండ్రి. వందనాలు తండ్రి. స్తోత్రము
అలాగే వచ్చే ప్రభావ వాళ్ళని పాట పాడిన ప్రభావ దీవించండి, ఆస్వాదించండి ప్రభావ. ఇంకా ప్రభావ మంచి పాటలు పాడి మీరు శుద్ధికి కనపడితే బిడ్డలు దయచేసి వాయిద్యాలు వాయించిన బిడ్డలు దీవించండి ప్రభావ. స్తోత్రము. అలాగే మీ దాసు ద్వారా ప్రభావ మంచి వర్తమాన ప్రభావ తండ్రి స్తోత్రము ప్రభావ. వాక్యానుసారంగా మనం జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి స్తోత్రము ప్రభావ. నాయన ప్రభా మీ పరలోక రాజ్యం ప్రభా నాయన చేరాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభా నాయన, మీ స్వార్థాన్ని విడిచిపెట్టాలి తండ్రి ప్రభా. స్తోత్రము ప్రభా. మీ రాజ్యాన్ని వెంబడించాలంటే ప్రభా అనేకమైన ప్రభా ఇది విడిచిపెట్టి ప్రభా నీలో ప్రభా ముందు నడిచే భాగ్యం మాకు దయచేయండి తండ్రి స్తోత్రము ప్రభా. అలాగే ప్రభా నేను దాచుకుంటారు ప్రభా నాయన ప్రభా. ఇంకా ప్రభా హృదయాన్ని మమ్మల్ని చెప్పి ప్రభావ గ్రహించుకొని హృదయం మాకు ప్రభా దయచేయండి తండ్రి నాయన. వాక్యంగా సారంగా మీరు నడిచే భాగ్యం మాకు అందరూ దయచేయండి. ఒక బ్రహ్మాన్ని జీవించండి, ఆశ్రయించి కుమారుని ప్రభావ ఒరే మొక్కలు పెంచండి తండ్రి స్తోత్రము ప్రభా నాయన. అలాగే భార్యను ప్రభా నాయన దీవించండి, ఆశ్రయించండి. తెలియదు కూడా ప్రభా నాయన మీరే గెలిచేసి కాపాడండి తండ్రి వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన వచ్చిన బిడ్డలు ప్రభా ఎంతమంది బిడ్డలు వచ్చినారో మీకు తెలిసి ప్రభా ప్రతి బిడ్డలు ప్రభా నాయన మీరే తోడని పంపించండి. రానని బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన మళ్ళీ ప్రభా వచ్చి రాకడానికి మళ్ళీ వచ్చి పూర్తి కాకపోతే భాగ్యం దయచేయండి. అలాగే దూరదేశంలో ప్రభా నాయన ఎక్కడ ఉన్నారు ప్రభా బిడ్డలందరూ గెలిచేసి కాపాడండి తండ్రి వందనాలు స్తోత్ర ప్రభా. మధ్య అనుభవ ప్రభా నాయన కరణానికి ప్రభా నాయన మళ్ళీ అమెరికా ప్రభు చదువుకు వెళ్ళి ఉన్నాడు ప్రభా. నీ బిడ్డ ప్రభా నాయన చదువులో ప్రభా నాయన ముఖ్యంగా మీరు తోడై ఉన్నాడు తండ్రి స్తోత్రము ప్రభా. ఆ బిడ్డ పట్ల ఏ ప్రణాళిక ఉందో నీకు తెలుసు ప్రభా. బిడ్డ చుట్టూ గెలిచేసి కాపాడండి తండ్రి వందనాలు. అలాగే ప్రభావ వచ్చిన బిడ్డలు ప్రభా నాయన పేరు పేరు దీవించండి తండ్రి వందనాలు. అలాగే ప్రభా జానుబాబు ప్రభా నాయన శాంతి ప్రభా జయబాబు ప్రభా నాయన చదువు ఎక్కడ భద్రపరచుకోండి. అలాగే నైనా ప్రభా నాయన దివ్య హాస్పిటల్ ప్రభావం తెచ్చేసి కాపాడండి, రోగులు స్వస్థపరచండి తండ్రి వందనాలు నాయన వందనాలు ప్రభా. అలాగే ప్రదీప్ ఇచ్చిన తిరుపతి ప్రభా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా నాయన నువ్వే ముట్టండి అయ్యా నాయన, మీరే స్వస్థపరచండి అయ్యా నాయన. ముట్టేవాడు నువ్వేనన్నామన్నా ప్రభా నాయన. బిడ్డల ప్రభావ మేము ఉండి మేము ఏం చేయలేం ప్రభా నాయన. నేను స్తుతించి ప్రభా నాయన అడుగుతున్నాం ప్రభా, మాకు ముడతామని నమ్ముతున్నాం తండ్రి. మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభా. భార్య అని బిడ్డలు ప్రభా జీవించండి ప్రభా. ప్రదీప్ రాకపోకూడదు మీరు తోడు ఉండండి. అలాగే ముఖ్యంగా ప్రభా మా సంఘాన్ని ప్రభా నానాడికి అభివృద్ధి చేయండి ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా మీరే కనిచేసి కాపాడండి నాయన. ఏ అశాంతికి లోనకుండా నీ ప్రేమలో జీవించి ప్రభా ఏక మనసు ఏకృదయాల్లో మేమందరూ ప్రభా కుటుంబంగా ప్రభా జీవించే భాగ్యం మాకు అందరూ దయచండి. ఇటువంటి ప్రభా నేను అలానతులుగా ఏమిటికి పుట్టనికయ్యా స్తోత్రము ప్రభా. అలాగే వచ్చే బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి ప్రభా. తిరిగి ప్రభా మా ఇంటికి మేలుతుండగా ప్రభా నీ వాక్యానుసారం జీవించే భాగ్యం మాకు అందరూ దయచండి. అల్పుడైన ప్రభా నా అపాభాగ్యమైన ప్రభా నా ప్రార్థన కూడా మేము మొత్తండి స్వస్థపడి నీలో ప్రభా ఎల్లప్పుడూ కూడా ప్రభా నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి ప్రభా నాయన. నిన్నే ప్రభావ నమ్మకం ప్రభావ నువ్వే దేవుడు ప్రభావ నువ్వే నీ గురించి ప్రభావ పోరాడి ప్రభావ నడుస్తుంది ప్రభావ. బిడ్డకి శక్తి దయచేయండి, నీ బాధ దయచేయండి, ముడుగుల నుంచి బాధలు తీసేయండి ప్రభావ స్తోత్రం ప్రభావ. అలాగే నాకు కూడా ఆరోగ్యం బలం దయచేయండి ప్రభావ. అలాగే ప్రసన్నకి ప్రభావ మంచి జ్ఞానం దయచేయండి ప్రభావ. ప్రసన్న ప్రభావ నీలో ప్రభావ ముందు నడిచే భాగ్యాన్ని ప్రభావ ప్రసన్నకి ప్రసన్నకి భార్యకి కుమార్తె కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభావ. అలాగే నాయన ఎంతమంది ప్రభావ వచ్చి ఉన్నారా ప్రతి బిడ్డని కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించి పంపమని ప్రభా. అల్పుడైన దేవుడైన నా పాపాన్ని క్షమించి ప్రభా నాకు ఈ ప్రార్థించినందుకు ప్రభా నీకు ఎలా కూడా స్తోత్రాలు. నేను అల్పుడైన ప్రభు దీవున్న ప్రభా నా ప్రార్థన జీవన పదకు సమాధానం తెచ్చి మనం చేసినాం తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన